గైస్ నా చేతిలో ఉంది బిగ్గెస్ట్ బాక్స్‌లోని బ్లూ ఎటీ మైక్రోఫోను. ఇది స్పెషల్లీ క్రియేటర్స్‌కి అలాగే స్ట్రీమర్స్ కోసం అయితే డిజైన్ చేశారు. మొన్న వచ్చిన సేల్స్‌లో అయితేని ఈ మైక్‌ని నేను తీసుకున్నాను. జనరల్‌గా ఈ మైక్ వచ్చేసి మనకి రూ. 10,000 దాకా అయితే ప్రైస్ అయితే ఉండటం జరుగుతుంది. నేనొచ్చేసి రూ. 5,200కైతే దీన్నైతే నేను బై చేశాను. ఈ వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేసుకుందాం. అలాగే ఈ మైక్‌లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయో కూడా ఇదే వీడియోలో చాలా క్లారిటీగా చెప్తాను. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మైక్‌ని అన్బాక్సింగ్ చేసుకునే ముందు ఈ మైక్‌కి సంబంధించిన బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. అలాగే ఇప్పుడు మీరు ఏదైతే వాయిస్ వింటున్నారో ఆ వాయిస్ కూడా ఈ మైక్ నుంచే నేను డబ్బింగ్ అయితే చెప్తున్నాను. వన్స్ వీడియో అంతా అయిపోయిన తర్వాత. నార్మల్‌గా మనం మాట్లాడేటప్పుడు ఏ మైక్ అన్నా గానివ్వండి నాయిస్ అయితే తీసుకుంటుంది. కానీ నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆర్‌టిఎక్స్ వాయిస్ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి అయితే నేను డబ్బింగ్ అయితే చెప్తూ ఉంటాను. అందుకు మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే నాయిస్ అంతా కట్ ఆఫ్ అయిపోయి ఓన్లీ వాయిస్ మాత్రమే అయితే మైక్ అయితే రిసీవ్ అయితే చేసుకుంటుంది. అలాగే ఇక్కడ మీరు బాక్స్ చూసుకున్నట్లయితే దీనికి ఒక స్టిక్కర్ వేసి అయితే మనకి పంపించడం జరిగింది. బాక్స్‌ని ఓపెన్ చేయగానే లోపల మనకి మైక్‌కి సంబంధించిన ఒక కేబుల్ అలాగే ఈ మైక్‌ని ఎలా యూజ్ చేయాలో ఒక పేపర్ వర్క్ కూడా ఇక్కడ పంపించారు. నెక్స్ట్ చూసుకుంటే డైరెక్ట్‌గా మైక్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. మైక్ అయితే లిటరల్‌గా చాలా వెయిట్ ఉంది గైస్. ఆల్మోస్ట్ 2-3 కేజీస్ వరకు అయితే ఈ మైక్ వెయిట్ అయితే ఉంది. తీయడానికి చాలా బలాన్ని అయితే నేను యూజ్ చేశాను. ఇంకా బాక్స్‌లో అయితే మనకి ఏమీ లేవు. ఈ మైక్ ఉన్న కవర్ తీసేసిన తర్వాత మైక్ అయితే చూడడానికి మనకి ఈ విధంగా ఉంది. ఈ మైక్ స్టడీగా ఉండాలి అంటే ఈ పక్కన ఇచ్చిన స్క్రూస్‌ని అయితే మనం టైట్ చేసుకోవాలి. నేనైతే బ్లాక్ కలర్ మైక్‌ని ఆర్డర్ చేశాను. మైక్ అయితే చూడటానికి చాలా అఫీషియల్‌గా ఉంది. మీరు మీ టేబుల్‌లోని ఒక మంచి మైక్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి అంటేని లుక్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఈ మైక్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి గైస్. మనం వీడియో ముందుకు వెళ్ళే కొద్దీ ప్రతి దాని గురించి తెలుసుకుందాము. అలాగే మనం మైక్ కింద సైడ్ చూసినట్లయితే ఇక్కడ మనకి హెడ్‌ఫోన్స్ సంబంధించిన జాక్ ఒకటి అలాగే మైక్‌కి పవరు అలాగే మైక్ నుంచి వచ్చే వాల్యూమ్‌ని రిసీవ్ చేసుకుంటాకి ఇక్కడ మనకి ఒక పోర్ట్ అయితే ఇచ్చారు. స్టాండ్‌కి కనెక్ట్ చేసుకుంటాకి కూడా ఇక్కడ మనకి థ్రెడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్‌గా మైక్ అయితేని డిఫాల్ట్‌గా వచ్చిన స్టాండ్‌తోని ఈ విధంగా అయితే ఉంది. లుక్ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్‌గా అయితే ఉంది మైకు. గైస్ ఇప్పుడు మీరు ఏదైతే వాయిస్‌ని వింటున్నారో ఆ వాయిస్ వచ్చేసి ఈ మైక్ నుంచే నేను రికార్డ్ అయితే చేస్తున్నాను. నా రూమ్‌లో ఫ్యాన్ కూడా ఆన్ చేసి ఉంది. దాని నుంచి వచ్చే నాయిస్ అనేది చాలా ఎక్కువగా ఉంది నా రూమ్‌లోని. అయినా కానివ్వండి వాయిస్ అయితే ఈ విధంగా మనకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్‌గా అయితే వినండి. ఇక్కడ నుంచి ఏందంటే నాయిస్ ఉంటుంది కాబట్టి వీడియో అనేది కొద్దిగా డిస్టర్బెన్సింగ్‌గా ఉంటుంది. అయినా కానీ చూడండి. చూస్తేనే మీకు మైకు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఏంటి అన్నది మీకైతే అర్థమవుతుంది. అయితే ముందుగానే ఈ మైకు ఫ్రంట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ గురించి మనం తెలుసుకుందాము. ముందు సైడ్ మనం చూసుకున్నట్టయితేని మైక్ ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి మ్యూట్‌కి సంబంధించిన ఒక బటన్ అయితే ఉంది. ఈ లైట్ అనేది మనకి స్టేబుల్‌గా వెలుగుతూ ఉందంటేని మైక్ ఆన్‌లో ఉంది అని అర్థం. ఒకవేళ మనం ఆఫ్ చేయాలి అనుకుంటేని దీని మీద ఒక్కసారి క్లిక్ చేస్తే ఈ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అలా బ్లింక్ అవుతూ ఉంది అంటే మైక్ ఆఫ్‌లో ఉందని అర్థం. ఒకసారి నేను ఆఫ్ చేస్తాను చూడండి మొత్తం సైలెంట్ అయిపోతుంది. నేను ఆఫ్ చేసిన తర్వాత మాటలు ఏమీ రావన్నమాట. ఆ విధంగా మైక్‌ని ఆఫ్ చేసుకుంటాకి ఆన్ చేసుకుంటాకి ఈ బటన్ అయితే మనకి యూజ్ అవుతుంది. దీని కింద వచ్చేసి మనకి వాల్యూమ్ అని ఇంకొక నాబ్ అయితే ఉంది. ఇదేమిటంటే ఈ మైక్ కింద మనకి 3.5 హెడ్‌ఫోన్స్ జాక్ అయితే ఉంది. దానికి మనం హెడ్‌సెట్ కనెక్ట్ చేసి మన వాయిస్ మనమే వినే సమయంలోని ఆ హెడ్‌సెట్‌లోంచి సౌండ్ ఎంత రావాలి ఏమిటి అనేది ఈ నాబ్ ద్వారా అయితే మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనం గెయిన్ అనే ఇంకొక నాబ్ అయితే ఉంది. దీన్ని యూజ్ చేసుకుని మైక్ అనేది మన వాయిస్‌ని ఎంత పిక్ చేసుకోవాలి ఏంటి అని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. నేనైతే 50% మెయింటైన్ చేస్తున్నాను. మీరు ఇది బాగా జీరో చేస్తారంటే మీ సరౌండింగ్స్‌లో ఉన్న నాయిస్ కూడా చాలా తక్కువగా అయితే మైక్ అయితే రిసీవ్ చేసుకుంటుంది. కానీ ఒక 50% దాకా మెయింటైన్ చేస్తే వాయిస్ అనేది క్లారిటీగా అయితేని మైక్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను కూడా 50%లోనే మాట్లాడుతున్నాను. ఒకసారి దీన్ని పెంచుతాను చూడండి వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను వచ్చేసి ఇప్పుడు దీన్ని ఫుల్ అయితే చేస్తాను. నా వాయిస్ అనేది చాలా లౌడ్‌గా అయితే మీకు వినపడుతుంది. నేను అందుకే 50% మాత్రమే పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది అని అయితే చెప్తున్నాను. ఇప్పుడైతే దీన్ని తగ్గించేద్దాం. మళ్ళీ 50%కి అయితే తెచ్చేద్దాం. ఇప్పుడు 50%లో అయితే పెట్టాను. గెయిన్ నాబ్ వచ్చేసి. దాని కింద వచ్చేసి మనకి మెయిన్ ఆప్షన్ మోడ్స్ అని ఉంటుందన్నమాట. అంటే ఇందులో మనకి 4 మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటి గురించి మీరు తెలుసుకుంటేనే ఈ మైక్‌ని పర్ఫెక్ట్‌గా అయితే యూజ్ చేయగలరు. ఇక్కడ నుంచి కుదిరితే మీరు హెడ్‌సెట్ పెట్టుకుని వీడియో చూడడానికి ట్రై చేయండి. మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే మనకి ఈ మైక్ ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఏమిటి అసలు వాయిస్ ఎలా వస్తుంది అని మీరు క్లారిటీగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా హెడ్‌సెట్ అయితే యూజ్ చేసి చూడండి ఇక్కడ నుంచి వీడియో వచ్చేసి.
అయితే ఇందులో మనకి ఫస్ట్ మోడ్ వచ్చేసి స్టీరియో మోడు. ఈ స్టీరియో మోడ్లో మనం మైక్ యూజ్ చేసినట్లయితేని లెఫ్ట్ నుంచి మాట్లాడితే లెఫ్ట్ ఇయర్ ఫోన్స్ నుంచి మీకు వాయిస్ వస్తుంది. అలాగే మైక్ రైట్ సైడ్ నుంచి మాట్లాడితే రైట్ ఇయర్ ఫోన్స్ నుంచి అయితే మీకు వాయిస్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి అయితే నేను ఈ స్టీరియో మోడ్లోకి అయితే మైక్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఫ్రంట్ సైడ్ నుంచి మాట్లాడితే మీకు వాయిస్ అనేది అంత బాగా రాదు. అదే నేను మైక్ లెఫ్ట్ సైడ్ తిప్పి మాట్లాడాను అనుకోండి, మీ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇయర్బడ్లోంచి వాయిస్ అయితే వస్తుంది. అదే నేను రైట్ సైడ్ తిప్పి మాట్లాడితే మీకు రైట్ సైడ్ ఉన్న ఇయర్బడ్లోంచి అయితే వాయిస్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఈ స్టీరియో మోడ్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ని డైరెక్షనల్ మోడ్. ఈ మోడ్లో కనుక మనం మైక్ పెట్టి యూజ్ చేసామనుకోండి, సరౌండింగ్లో ఉన్న వాయిస్ అంతా అయితే మైక్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ మోడ్లోని మనం మ్యాక్స్ ఎలాంటి సమయంలో యూజ్ చేయొచ్చు అంటే, ఒక గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది, అందరి వాయిస్లు కావాలి అన్న సమయంలోని ఈ మోడ్లో మీరు పెట్టి మైక్ యూజ్ చేశారనుకోండి, మైక్ సరౌండింగ్లో ఎవరు మాట్లాడినా కానివ్వండి ఆ వాయిస్ అంతా అయితే మీకు మైక్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అయితే ఈ ఓమ్ని డైరెక్షనల్ మోడ్ అయితే మనకి యూజ్ అవుతుంది. దీని తర్వాత వచ్చేసి కార్డియేట్ మోడ్. ఈ మోడ్లో కనుక మీరు మైక్ని పెట్టారనుకోండి, మైక్ ఫ్రంట్ సైడ్ నుంచి మాత్రమే వాయిస్ని అయితే తీసుకుంటుంది. ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి మాట్లాడితే మీకు అంత రాదు, బ్యాక్ సైడ్ నుంచి రాదు, అంటే ఎటువైపు నుంచి రాదనమాట. ఓన్లీ ఫ్రంట్ సైడ్ నుంచి మాత్రమే ఆడియోని అయితే పిక్ చేసుకోవడం జరుగుతుంది. మ్యాక్స్ ఈ మైక్ కొన్న వాళ్ళలో 95% పీపుల్ అందరూ ఈ మోడ్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఆఫ్ ఆడియోనే మనకి తీసుకోవడం అయితే కావాలి. మెయిన్ వచ్చేసి సరౌండింగ్స్ అంతా మనకు అవసరం లేదు కాబట్టి ఈ మోడ్ని ఎక్కువగా అయితే యూజ్ చేస్తారు. నేను వీడియో స్టార్టింగ్లోనే ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ వీడియోలో డబ్బింగ్ కూడా ఇదే మైక్ నుంచి చెప్పాను. అప్పుడు కూడా నేను ఈ ఫ్రంట్ సైడ్ ఆఫ్ వాయిస్ వచ్చేదాన్ని మాత్రం ఆన్ చేసుకుని నేను యూజ్ చేశాను. నాయిస్ తీసేస్తే దీని నుంచి వాయిస్ ఎలా వస్తుందో కూడా అక్కడైతే మీకు అర్థమైపోయి ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి మనకి బై డైరెక్షనల్ మోడ్. ఈ మోడ్ ఏమిటంటేని లెఫ్ట్ రైట్ మైక్ ఇది పనిచేయదు, ఫ్రంట్ బ్యాక్ పనిచేస్తుంది. ఫ్రంట్ సైడ్ కూర్చుని మాట్లాడామనుకోండి, మైక్ అయితే మన వాయిస్ని రిసీవ్ చేసుకుంటుంది. అలాగే బ్యాక్ సైడ్ నుంచి మాట్లాడితే బ్యాక్ సైడ్ నుంచి కూడా మన వాయిస్ తీసుకుంటుంది కానివ్వండి, లెఫ్ట్ నుంచి రైట్ నుంచి మాత్రం మన వాయిస్ అయితే తీసుకోదు. ఈ విధంగా అయితే ఈ మోడ్స్ అన్నీ ఉంటాయి. కానీ నేననే కాదు, ఎవరన్నా ఎక్కువగా యూజ్ చేసే ఏకైక మోడ్ వచ్చేసి కార్డియేట్ మోడే. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఆఫ్ మైక్ ఆడియో తీసుకుంటమే అందరికీ కావాలి. సరౌండింగ్స్ అనేది మీ పర్పస్ బట్టి చేంజ్ చేసుకుంటూ ఉంటాము. మీరు ఏ కంటెంట్ చేస్తారో అనే దాన్ని బట్టి కూడా మీకు మోడ్ అయితే ఇక్కడ డిసైడ్ అయితే అవ్వచ్చు. అయితే దీని నుంచి అయితే వాయిస్ ఈ విధంగా వస్తుంది గైస్. అలాగే ఈ మైక్లో ఇంకా మీరు చేంజెస్ చేయాలి, ఇంకా వాయిస్ని ఎన్హాన్స్ చేయాలి, కొన్ని ఫిల్టర్స్ చేయాలి అనుకునే సమయంలో మీరు దీనికి సెపరేట్గా లాజిటెక్కి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే అందులో ఈ మైక్కి సంబంధించిన కస్టమైజేషన్స్ ఇంకా మీరు చాలా అయితే చేసుకోవచ్చు. ఫుల్ కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. వాయిస్ కూడా చేంజ్ అయితే చేసేయచ్చు. అందులోని చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. సాఫ్ట్వేర్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఫైనల్గా అయితే ఈ మైక్ అయితే ఈ విధంగా పనిచేస్తుంది గైస్. నేనైతే ఒక 3 days నుంచి అయితే యూజ్ చేశాను. ఈ 3 daysలోని నాకైతే ఈ మైక్ చాలా బాగా నచ్చింది. కానీ ఇంత సమయం దీన్ని చేతిలో పట్టుకుని నేను ఈ వీడియో చేయడం ద్వారా నా చేయి కూడా నొప్పి వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది 3 kgs దగ్గర దాకా అయితే దీని వెయిట్ అయితే ఉండటం జరిగింది. అంటే 2 నుంచి 3 మధ్యలో అయితే దీని వెయిట్ అయితే ఉంది. ఫైనల్గా అయితే ఈ మైక్కి సంబంధించిన వీడియో అయితే ఇది గైస్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ మైక్ మీద అసలు ఎటువంటి మొహమాటం పడకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. మరో వీడియోతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను గైస్. అప్పటి వరకు సెలవు.